ప్రతిసారి మ్యాజిక్ జరుగుద్ది. మాయమ్మే మాయమ్మే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే మాత్రం దానికి అంచనాలకు మించి కనపడేలాగా ఉంటుంది మ్యాక్సిమం చూస్తే కనుక. అంటే ఓజీ లాంటి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చూసిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ మీద అంచనాలు భారీగా ఉంటాయి, భారీ స్థాయిలోనే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేలాగా ఉగాది సందర్భంగా విడుదలైనటువంటి సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం. ఎప్పటికీ భయపడట్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే కటౌట్కి తగ్గటువంటి కంటెంట్ పడితే కనుక అది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది, నెక్స్ట్ లెవెల్లో భారీ స్థాయిలో ఉండబోతుంది అనేది మాత్రం చాలా సినిమాలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అది మరొకసారి రిపీట్ అయిపోయింది. ఓజీ తర్వాత పవన్ కళ్యాణ్ ఎలా ప్రజెంట్ చేస్తారు, పవన్ కళ్యాణ్ ఎలా కనిపించబోతారు అని చెప్పేదానికి విధానిక ఈ ఉస్తాద్ భగత్ సింగ్లో కనిపించినటువంటి విధానం కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్గా కనిపించినటువంటి సినిమాలు కూడా మ్యాక్సిమం ఆకట్టుకుంటాయి, మెప్పిస్తూ ఉంటాయి. అది కూడా ఈ సినిమాలో మరొకసారి రిపీట్ అయినట్టుగా కనిపిస్తుంది. అంటే ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి టైటిల్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి క్యారెక్టర్ని చూపించినటువంటి విధానం కావచ్చు, ఆ క్యారెక్టరైజేషన్ కనపడే విధానం కానీ కావచ్చు, ఇవన్నీ ఎక్స్ట్రాడినరీగా ఉండేలాగా కనిపిస్తూ ఉంటుంది. సింపుల్గా కథ చూస్తే కనుక ఒక అనాథ కుర్రాడు, అనాథ వచ్చి ఒక టీచర్ దగ్గర అతను పెరుగుతాడు. అతను పెరుగుతున్న విధానం తర్వాత బాగా చదువుకొని పోలీస్ ఆఫీసర్ అయినటువంటి విధానం కనిపిస్తుంది. అయితే ఫస్ట్ హాఫ్లో వచ్చేసరికి అండర్ కవర్ ఆపరేషన్లు కనిపిస్తూ ఉంటాడు, సెకండ్ హాఫ్లో వచ్చేసి పోలీసుగా కనిపిస్తూ ఉంటాడు. అంటే ఓవరాల్గా పోలీసుగా కనిపిస్తూ ఉంటాడు. అంటే దీంట్లో కథపరంగా ఎక్కువగా ముడి ఇప్పడానికి ఆస్కారం లేదు. నిజానికి కథ ఇది అని చెప్పేసి స్పష్టంగా మనకు చెప్పకుండా కూడా అవకాశం లేకుండా ఉంటుంది మ్యాక్సిమం చూస్తే కనుక. కానీ కథనం పరంగా చూస్తే మాత్రం మ్యాక్సిమం ఎక్స్ట్రాడినరీ కంటెంట్తో మాత్రం కనిపిస్తుంది. అంటే ఫస్ట్ హాఫ్లో కాస్త అక్కడక్కడ డల్గా ఉన్నప్పుడు అయినప్పుడు మూమెంట్లో కనిపించినప్పుడు కూడా సెకండ్ హాఫ్లో మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే శ్రీలీల ఎంట్రీ తర్వాత కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇచ్చినటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా కంటెంట్ లాగా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఎందుకు ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి పాత్రకు తగ్గట్టుగా అద్భుతమైనటువంటి డైలాగ్స్ కూడా హరిశంకర్ రాసుకున్నటువంటి విధానం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి డైలాగ్స్ ఉండాలి, ఇలాంటి పంచ్ డైలాగ్స్ ఉండాలి, ఇలా మీనింగ్ఫుల్ డైలాగ్స్ ఉండాలి, ఇలా ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ ఉండాలని చెప్పేసి అతను వాంటెడ్గా రాసుకున్నటువంటి డైలాగ్స్లో కూడా చాలా బాగుండేలాగా కూడా అతను రాసుకున్నాడు. సో మొత్తం హరిశంకర్ టేకింగ్ కావచ్చు, మేకింగ్ కావచ్చు, నిజంగా హరిశంకర్ ప్రజెంట్ చేసినటువంటి విధానం కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒకసారి హరిశంకర్ డల్ అయినటువంటి విధానం కనిపిస్తుంది మనకి. కానీ ఈసారి మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నాడు అని కాబట్టి ఆ పవర్ని డబల్ చేసుకున్నాడేమో అన్నట్టుగా ఆ స్థాయిలో హరిశంకర్ రాసుకున్నటువంటి రైటింగ్ కావచ్చు, లేకపోతే స్క్రీన్ ప్లే కావచ్చు, లేకపోతే టేకింగ్ కావచ్చు, మేకింగ్ పరంగా ఎలా చూసుకున్నా సరే హరిశంకర్ నెక్స్ట్ లెవెల్లో కనిపించినటువంటి హీరోని ప్రజెంట్ చేసినటువంటి విధానం మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ పరంగా చూస్తే కనుక పోలీస్ ఆఫీసర్లా ఉంటాడు, పవర్ఫుల్ పోలీస్ లాగా ఉంటాడు. అతను అంటే కటౌట్కి తగ్గట్టుగా కటౌట్కి మించిలాగా కనిపిస్తూ ఉంటాయి క్యారెక్టర్ పరంగా చూస్తే కనుక. అలాగంటే డైలాగ్స్ పరంగా కావచ్చు, లేకపోతే క్యారెక్టరేషన్ పరంగా కావచ్చు. రాశి కన్నా చిన్న పాత్రలు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆమె పాత్ర రాశి కన్నాకి పెద్దగా ఎలివేషన్ లేని పాత్రలా కనిపించినప్పుడు కూడా శ్రీలీల పాత్ర మాత్రం చాలా బాగుంది. శ్రీలీల క్యారెక్టర్ కావచ్చు, క్యారెక్టరైజేషన్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి సన్నివేశాలు కావచ్చు, పవన్ కళ్యాణ్ శ్రీలీల వచ్చినటువంటి సన్నివేశాలు మాత్రం చాలా బాగున్నాయి, ఆకట్టుకున్నారంటే. దాంతోపాటు తొలి ప్రేమ సినిమాలో కనపడేటువంటి ఈ మనసే అనే పాటని రీమిక్స్ చేసినటువంటి విధానం కూడా చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. ఎందుకంటే ఈ పాట నిజంగా ఆ పాట ప్లేస్లో ఇంకే పాట ఉన్నప్పటికీ కూడా ఆకట్టుకోదేమో అన్నట్టు అంత స్థాయిలో గొప్పగా మరొకసారి ఆ పాటను రిపీట్ చేసినటువంటి విధానం మాత్రం చాలా బాగుంది. శ్రీలీలతో వచ్చినటువంటి సీన్స్ కావచ్చు, లేకపోతే శ్రీలీల క్యారెక్టరేషన్ పరంగా కావచ్చు, లేకపోతే ఆమె ప్రజెంట్ చేసినటువంటి విధానం కూడా చాలా బాగుంటుంది. సో మొత్తంగా ఈ డైలాగ్స్ చూస్తే కనుక గాజు గ్లాస్ సంబంధించినటువంటి ఒక సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశంలో కూడా విలన్ గ్లాస్ పగల కొడతాడు. పగల కొడితే పగులుతున్న గ్లాస్ కొద్ది పదునెక్కుద్ది అని చెప్పేసినట్టు ఒక డైలాగ్ కావచ్చు, లేకపోతే గ్లాస్ అంటే కేవలం సైజు మాత్రమే కాదు, సైన్యం ఉంటుందని చెప్పేసి డైలాగ్ కావచ్చు. అట్ ద సేమ్ టైం ఫస్ట్ హాఫ్లో వచ్చినటువంటి రీమిక్స్ పాటలతో, అంటే చిరంజీవి పాట కావచ్చు, లేకపోతే ఆర్ఆర్ఆర్ పాటలు కావచ్చు, లేకపోతే మహేష్ బాబు పాట కావచ్చు, పాటను రీమిక్స్ చేసినటువంటి పాటను బ్లెండ్ చేసినటువంటి విధానం మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే మనకి గుడుంబ శంకర్లో ఆ పాటలన్నీ మిక్స్ చేసినట్టుగా, విలన్స్ పాటలు మిక్స్ చేసినట్టుగా ఈ సినిమాలో ఆ పాటలన్నింటినీ మిక్స్ చేసినటువంటి విధానం మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది, వండర్ఫుల్గా క్యారెక్టరేషన్ తగ్గట్టుగా అద్దిపోయేలాగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆ పాటలన్నీ రిపీట్ చేస్తూ ఆ పాటలకి పవన్ కళ్యాణ్ వేసినటువంటి స్టెప్స్, అంటే తనకి స్టెప్స్ రాదని చెప్పినటువంటి విధానాన్ని ఎలివేట్ చేస్తూ ఆ స్టెప్స్ వేసినటువంటి విధానం కూడా చాలా బ్యూటిఫుల్గా బాగుంటుంది. సో మొత్తంగా ఓవరాల్గా చూస్తే కనుక ఇది కేవలం వన్ మ్యాన్ షో లాగా కనిపిస్తూ ఉంటుంది. వన్ ఓన్లీ, అంటే విలన్ పార్థిబన్ విలన్ లాగా నటించినప్పటికీ కూడా తమిళనాడు అతను. అలాగే కేఎస్ రవికుమార్ తమిళ డైరెక్టర్, ఆయన ఈ సినిమాలో ఒక మంచి పాజిటివ్ రోల్ చేశాడు. ఆ పాజిటివ్ పాత్ర చాలా బాగుంది. అతనికి క్యారెక్టరేషన్ కావచ్చు. అంటే పార్థిబన్ విలన్ పాత్ర కొంచెం అంత గొప్పగా రాసుకోలేకపోయాడు, లేకపోతే అంత ప్రజెంట్ చేసినట్టుగా గొప్పగా లేదనేది కానీ కనిపిస్తుంది. ఎందుకంటే విలన్ క్యారెక్టరేషన్ పట్ల కాస్త కాన్సన్ట్రేషన్ చేస్తుంటే బాగుండేది. విలన్ పాత్ర కొంచెం బాగా తీర్చిదిద్ది రాసుకున్నటువంటి విధంగా ఉంటే మాత్రం బాగుండేది అంటే కనిపిస్తుంటుంది. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో. దీంట్లో దీనికి సంబంధించి పాకిస్తాను ఆర్మీ టెర్రరిస్టులు అని చెప్పేసి ఒక ఎపిసోడ్ మాత్రం ఇందులో ఒక బలంగా ఉంటుంది. అది ఒక ట్విస్ట్ లాగా కనిపిస్తుంది మీకు. అంటే సినిమాలో చూస్తే మాత్రం అర్థమవుతుంది. మొత్తంగా ఈ సినిమా వన్ మ్యాన్ షో మీదగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేయమన్నా సరే అది చేసినట్టుగా కనిపిస్తూ ఉంటాడు. డైరెక్టర్ చెప్పినటువంటి విధానం మాత్రం కంప్లీట్గా తల వంచుకొని
ఆయన కంప్లీట్గా డైరెక్టర్ సరెండర్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటాడు. ఆ పాత్ర విధానం కావచ్చు, పాత్ర రూపకల్పన కావచ్చు, ఆ క్యారెక్టరేషన్ పరంగా కావచ్చు, ఎక్స్ట్రాడినరీగా బ్లెండ్ చేసినటువంటి విధానం కూడా చాలా బాగుంది. టెక్నికల్గా చూస్తే కనుక దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చినటువంటి పాటలు బాగున్నాయి. అయితే తమన్ సంగీతం మాత్రం, తమన్ నేపథ్య సంగీతం మాత్రం పగిలిపోయింది. అసలు చెవులు తుప్పులు వదిలిపెట్టేలాగా అసలు ఫస్ట్ హాఫ్లో వచ్చినటువంటి ఆర్ఆర్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా బిగ్గెస్ట్ సౌండ్ వదిలినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక సౌండ్ బాగా హెవీ, అంటే అఖండ సినిమా స్థాయిలో ఇందులో వచ్చినటువంటి ఆర్ఆర్ మాత్రం భారీ స్థాయిలో కనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో కొంచెం దానికి డౌన్ చేసుకుని ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా లేదా క్యారెక్టరేషన్ తగ్గట్టుగా ఆర్ఆర్ కొంచెం తగ్గించినట్టుగా కనిపిస్తుంది. అలాగే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, డైలాగ్స్ చాలా బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎడిటింగ్ పరంగా చూసినా కూడా ఎడిటింగ్ చిన్న సన్నివేశాలు ఫస్ట్ హాఫ్లో కావచ్చు, లేకపోతే సెకండ్ హాఫ్లో ఒక 2-3 సన్నివేశాలు ఇది అవసరం లేదా అని అనిపిస్తూ ఉంటుంది మనకు. అయినప్పటికీ కూడా ఆ ఫ్లో మాత్రం నాన్ స్టాప్గా వెళ్ళిపోతుంది కాబట్టి హ్యాపీ అనుకోవచ్చు మొత్తంగా. సో మొత్తంగా చూస్తే కనుక హరిశంకర్ ఉగాది సందర్భంగా ఇచ్చినటువంటి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లాగా అనిపిస్తుంది. ఉగాది పండగ సందర్భంగా తెలుగు వాళ్ళందరికీ ఒక మంచి గిఫ్ట్ ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటాడు హరిశంకర్. సో మొత్తంగా ఇది ఒక ఫస్ట్ వాచ్ మూవీ లాగా చెప్పొచ్చు.